మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తా ఉంటే మనకి మిర్రర్లో కొంతవరకు కనబడుతుంది. అది కాకుండా ఇంకా అటు సైడ్ మనకి సరౌండింగ్ ఏరియాస్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది దీంట్లో ఇంకొంచెం క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటుంది. దీంట్లో 220mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఏంటంటే మనం ఇండియన్ రోడ్స్లో ఎలాంటి టెరెన్స్లో అయినా సరే దీన్ని అయితే ఈజీగా తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డిఆర్ఎల్ యాజ్ వెల్ యాజ్ మనకి హజార్డ్ ల్యాంప్ వేసిన సిగ్నల్ ల్యాంప్స్ కూడా సేమ్ ఒకే దాంట్లో అయితే బ్లింక్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ చూడండి, ఒకవేళ మనం రివర్స్ ఆన్ చేస్తే కనుక ఇక్కడ వైట్ లైట్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇప్పుడు వచ్చే కార్స్కి మనకి సింగిల్ సైడ్ అయితే వస్తాయి కదా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో హోండా నుంచి కొత్తగా వచ్చిన ఎలివేట్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ రివ్యూ మీకు టోటల్గా మీ దగ్గరికి తీసుకురావడం గురించి నేను విశాఖపట్నం లాసన్స్ బే కాలనీలో ఉన్న సెంట్రల్ హోండా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఈ వీడియోలో మనమైతే పిన్ టు పిన్ డీటెయిల్గా అసలు ఈ కార్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇది హోండా నుంచి కొత్తగా వచ్చిన ఎలివేట్. దీంట్లో స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. ఆ తర్వాత టోటల్ ఇంటీరియర్స్ అన్ని ఏమేమి ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ బాక్సీ షేప్, టోటల్గా బోల్డ్ లుక్ వచ్చేలాగా దీని అయితే తయారు చేయడం జరిగింది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే ఇదైతే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎస్యూబీ సెగ్మెంట్లో వచ్చిందనమాట. హోండా ఇప్పుడు మిగతా వాటికి కూడా కాంపిటీషన్ అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఈ కార్ తోటి. అండ్ ఇక్కడ పెద్ద సైజు హోండా లోగో ఒకటి అయితే ఉంది. అండ్ దెన్ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు రన్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ చూస్తున్నారు కదా, యాజ్ వెల్ యాజ్ ఈ కింద గ్రిల్ కూడా చూడండి. రేడియేటర్కి మనకి ఎయిర్ వెళ్ళడం గురించి ఇదైతే తయారు చేయడం జరిగింది. అండ్ టోటల్ ఎయిర్ అయితే చాలా ఇంటేక్ అయ్యేలాగా మొత్తం పెద్ద స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ టోయింగ్ హుక్కి ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ దెన్ ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నా, యాజ్ వెల్ యాజ్ మెయిన్ హెడ్ లైట్ చూసుకున్నా, టోటల్ అన్నీ కూడా ప్రొజెక్టర్ లైట్ సెటప్ అయితే ఇచ్చారు. ఇక్కడ కానీ టోటల్ ప్రొజెక్టర్ లైట్ సెటప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి డిఆర్ఎల్ యాజ్ వెల్ యాజ్ మనకి హజార్డ్ ల్యాంప్ వేసిన సిగ్నల్ ల్యాంప్స్ కూడా సేమ్ ఒకే దాంట్లో అయితే బ్లింక్ అవుతుంది. ఈవెన్ ఇటు సైడ్ చూసుకున్నా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకున్నా కూడా. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ లైట్స్ కూడా చూద్దాం. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ హజార్డ్ ల్యాంప్ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఈ బ్రేక్ లైట్స్ అనేది మనకి 2 లైన్స్ టైప్లో అయితే దీన్ని డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇదైతే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దెన్ ఇక్కడ హై మౌంటెడ్ ఫ్లాంప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఒకవేళ మనం రివర్స్ ఆన్ చేస్తే కనుక ఇక్కడ వైట్ లైట్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఇప్పుడు వచ్చే కార్స్కి మనకి సింగిల్ సైడ్ అయితే వస్తాయి. బట్ దీంట్లో చూసుకుంటే మనకి 2 సైడ్లు వైట్ లైట్ అయితే వెలిగింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి టోటల్ ఈ వైట్ కానీ దీంట్లో ఈ ఫాగ్ ల్యాంప్ గురించి ఇక్కడ సెపరేట్ డిజైన్ ఎలిమెంట్ కానీ టోటల్గా అంతా బోల్డ్ లుక్ వచ్చేలాగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సో బోత్ సైడ్స్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రంట్ నుంచి మనకి మంచి లుక్ అయితే ఉంది. అండ్ బానెట్ చూసుకున్నా సరే మనకి చాలా పెద్ద సైజ్ బానెట్ టైప్ అయితే మనకి కనబడుతూ ఉంటుంది. ఈవెన్ లోపల సిట్టింగ్ పొజిషన్ నుంచి చూసుకున్నా సరే మనకి టోటల్ బానెట్ అంతా కనబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక డిజైన్ ఎలిమెంట్ ఈ లైన్స్ అయితే ఉన్నాయి. సో ఏరోడైనమిక్ ఇవైతే సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. అండ్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీల్స్ చూసుకుంటే దీంట్లో డైమండ్ కట్ అలా వీల్స్. అండ్ దీంట్లో మెయిన్గా 4 వేరియంట్స్ అయితే వస్తాయి. ఎస్వి, విఎక్స్ అండ్ జెడ్ఎక్స్. ఎస్వి అనేది మనకి బేస్ వేరియంట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వచ్చేటప్పటికి జెడ్ఎక్స్. నేను జెడ్ఎక్స్ ఎందుకు ఆప్ చేసుకున్నా అంటే దీంట్లో టోటల్గా ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మీకు అయితే డీటెయిల్గా చూపించడానికి వీల్ అవుతుందని. అండ్ దీంట్లో చూస్తున్నారు కదా 17 నుంచి ఎలా వీల్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ స్పేర్ వీల్ వచ్చేటప్పటికి మనకి 16 వస్తుంది. అండ్ ఫ్రంట్ 2 కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ బ్యాక్ చూసుకుంటే 2 డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. బ్రిడ్జ్ స్టోన్ నుంచి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి 215/55 or 17 డేస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీల్ పైన ఆర్చెస్ అయితే చూస్తున్నారు కదా. సో ఈ ఆర్చెస్ కూడా మనకి బోల్డ్ లుక్ రావడానికి ఇదైతే సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఈ క్లాడింగ్ అయితే మొత్తం కంటిన్యూస్గా రన్ అయింది. సో బ్యాక్ వీల్ దగ్గర వరకు మొత్తం ఇదైతే కంటిన్యూస్గా రన్ అయింది. సో చూస్తున్నారు కదా, ఓవరాల్గా మంచి బోల్డ్ లుక్ వచ్చేలాగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా దీంట్లో ఇంకోటి చెప్పుకోవాల్సింది, ఇది పర్ఫెక్ట్ ఎస్యూవీ అనడానికి దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 220mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అండ్ దీనికంటే ఎక్కువ ఉన్నది ఏంటంటే మహీంద్రా థార్లో 226mm అయితే ఉంటుంది. దీంట్లో 220mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఏంటంటే మనం ఇండియన్ రోడ్స్లో ఎలాంటి టెరెన్స్లో అయినా సరే దీన్ని అయితే ఈజీగా తీసుకెళ్ళచ్చు. పర్ఫెక్ట్ ఎస్యూవీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్లో ఎక్కడ ఏ ఇష్యూ అయితే రాదు కాబట్టి. అండ్ ఈవెన్ ఈ ఫ్రంట్ చూసుకున్నా సరే మనకి కిందన ఒక స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా మంచి మాసివ్ లుక్ అయితే ఉంది. అండ్ ఈ ముందర స్పేస్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అండ్ దెన్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్ లో ఉంది. ఇక్కడ ఒక రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చారు. రిక్వెస్ట్ సెన్సార్ అంటే నథింగ్ బట్ మన కీ దగ్గరలో ఉన్నప్పుడు మనం డోర్ జస్ట్ ఇది ప్రెస్ చేసి లాక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇది ప్రెస్ చేసి అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ కీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ విండో ఏరియా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా క్లోజ్ చేయకుండా ఇది కూడా టోటల్ విండో ఏరియా అయితే ఇచ్చారు. అండ్ మనకి ఎప్పుడైతే విండో ఏరియా ఎక్కువ ఉంటుందో లోపలికి ఏరీ ఫీల్ అనేది ఉంటుంది. సో లాంగ్ డ్రైవ్స్లో ఇలాగ విండో ఏరియా ఎక్కువ ఉన్నది మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే బయట వ్యూ అనేది మనకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్స్ అయితే
అయితే ఇలా ఉన్నాయి. టోటల్ క్రోమ్ ఎలిమెంట్ అయితే దీంట్లో కూడా క్యారీ అవుట్ చేశారు. ఫ్రంట్ కూడా మొత్తం టోటల్ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఉంది. అండ్ దెన్ రూఫ్ రైల్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. యాజ్ వెల్ as ఇక్కడ ఒక సన్ రూఫ్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి పానోరామిక్ కాదు, వన్ టచ్ సన్ రూఫ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ కూడా చూద్దాం మనం ఒకసారి అలా ఉంది ఏంటనేది. అండ్ దెన్ ఇక్కడ ఒక హోండా లోగో ఉంది. యాజ్ వెల్ as ఇక్కడ వైపర్ అండ్ దెన్ వాషర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డిఫాగర్ లైన్స్ అయితే చూస్తున్నారు కదా, సో డిఫాగర్ లైన్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. అండ్ దెన్ నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఐబీటెక్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎలివేట్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఈ కింద కూడా చూస్తున్నారు కదా, రియర్ బంపర్ కానీ మొత్తం హెవీగా బిల్డ్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, మంచి బోల్డ్ లుక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. యాజ్ వెల్ as పార్కింగ్, రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే చూస్తున్నారు కదా, టోటల్ గా 4 రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ చూసుకుంటే మనకి ఈ టైప్ లో ఉంది. పెట్రోల్ ది లిడ్ అయితే ఇక్కడ ఓపెనింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఓన్లీ పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఉంటుంది, దీంట్లో డీజిల్ వెర్షన్స్ అయితే ఏమి ఉండవు. అండ్ దీని మీద సెంట్రల్ హోండా బ్యాడ్జింగ్ ఉంది. యాజ్ వెల్ as హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంది. అండ్ ఈవెన్ ఈ హోండా కార్స్ అన్నిటికీ కూడా మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ మైలేజ్ గురించి చూసుకున్న దీంట్లో ఏంటంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేటప్పటికి 15.6 km/L అయితే వస్తుంది. అండ్ ఒకవేళ దీంట్లో CVT ఆప్షన్ మనం కనుక యూజ్ చేసుకుంటే అదైతే ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. 16.8 km/L మైలేజ్ అయితే వస్తుంది. సో మాన్యువల్తో పోల్చుకుంటే దీంట్లో CVT ఇంకొంచెం మైలేజ్ అయితే ఎక్కువ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి మిర్రర్ కిందనైతే మీకు చూపిస్తాను. ఒకటి కెమెరా ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో అయితే చూపిస్తాను. అండ్ దెన్ ఈ ORVMs అయితే చూస్తున్నారు కదా, ఇవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మనకి ఆటోమేటిక్ ORVMs అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సరే కీ చూద్దాం. సో కీ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. జస్ట్ లాక్ బటన్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెనకాల హోండా లోగో ఉంది. అండ్ ఇది ఒకవేళ ఇక్కడ పుష్ చేసుకుంటే కనుక మనం నార్మల్ కీ అయితే బయటికి తీసుకోవచ్చు. నార్మల్ కీ బయటికి తీసుకుని ఒకవేళ మాన్యువల్గా తీసుకోవాలన్నా దీంతో మాన్యువల్గా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అదేంటంటే ఎప్పుడైనా దీంట్లో బ్యాటరీ డౌన్ అయిన సిచ్యువేషన్స్లో అదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇది లాక్ చేద్దాం. సో లాక్ చేస్తే చూసారు కదా, ఆటో ఫోల్డబుల్ ORVMs అయితే దీంట్లో ఇచ్చారు. అండ్ దెన్ ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం మొత్తం టోటల్గా అసలు ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైవర్ సీట్ దగ్గర నుంచి అయితే చూద్దాం. సో డ్రైవర్ సీట్ దగ్గర చూసుకుంటే మనకి రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేటప్పటికి సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అన్లాక్ ది డోర్ హ్యాండిల్ అనేది అండ్ లాక్ ఇక్కడ ఉంది. యాజ్ వెల్ as పవర్ విండో స్విచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం టోటల్ 4 పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ పవర్ విండోస్ కి సంబంధించిన లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ టోటల్ అన్ని డోర్స్ కి సంబంధించిన లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంది. అండ్ దెన్ ORVMs కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అనమాట. ORVMs సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ది యాజ్ వెల్ as రైట్ సైడ్ ది. అండ్ అలాగే అది లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవడానికి సెపరేట్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం టోటల్ లెదర్ ఫినిష్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో లెదర్ వచ్చింది. నార్మల్ వేరియంట్స్లో మనకైతే ఇక్కడ లెదర్ ఏం రాదు, జస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంతే. ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ టైప్ మెటీరియల్ అయితే దీంట్లో యూస్ చేయడం జరిగింది. యాజ్ వెల్ as ఈ కింద మనకి బాటిల్ హోల్డర్ ఉంది. యాజ్ వెల్ as మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. స్పేస్ అయితే చాలా బాగుంది. మనకి బాటిల్ హోల్డర్స్ అది కూడా 1 లీటర్ బాటిల్ ఈజీగా దీంట్లో అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ దీంట్లో ఇక్కడ చూద్దాం మనకి AC బండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ టోటల్ గా దీంట్లో వచ్చేటప్పటికి ఇక్కడ స్పీకర్స్ అండ్ ట్వీటర్స్ టోటల్ గా కలిపి మొత్తం 8 అయితే ఉన్నాయి. అండ్ AC బండ్స్ డిజైన్ అయితే ఈ టైప్ లో ఉంది. ఇక్కడ కూడా లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు. యాజ్ వెల్ as ఇక్కడ మనకి హెడ్ లైట్ ట్యూనింగ్ అయితే ఉంది. హెడ్ లైట్ లెవెలర్ అయితే ఉంది. అండ్ దెన్ ట్రాక్షన్ కంట్రోల్ కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్ కి ఇక్కడైతే ఇచ్చారు చూసారా. సో ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్ కి మనకి చాలా మంది ఇక్కడ ఇస్తే ఒక ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి కొంచెం ఇష్యూ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి, బానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి దీంట్లో క్లచ్ ఉంది, యాజ్ వెల్ as బ్రేక్ అండ్ యాక్సిలేటర్ అండ్ డెడ్ పెడల్ కూడా ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. మంచి కంఫర్ట్ ఉంటుంది. లాంగ్ జర్నీస్లో మనము కాల్ పెట్టుకోవడానికి ఒక సెపరేట్ స్పేస్ ఇచ్చినప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఈ సీట్స్ చూసుకున్న టోటల్ లెదర్ అయితే ఉన్నాయి కదా, సీట్స్ కూడా చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి దీని లుక్ అనేది. అండ్ ఈవెన్ విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా కంఫర్ట్ ఉంటుంది దీంట్లో. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, యాజ్ వెల్ as రిక్లైన్ చేసుకోవడానికి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కి జరుపుకోవడానికి అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ దెన్ స్టీరింగ్ మీద చూసుకుంటే మనకి ఈ టైప్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంజిన్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ డోర్ ఓపెన్ చేసిందని అయితే చూపిస్తుంది. ఒకసారి డోర్ క్లోజ్ చేద్దాం. సో ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, రేంజ్ అండ్ ఫ్యూయల్ చూపిస్తుంది, స్పీడ్ అండ్ టైం చూపిస్తుంది. అండ్ జీమీటర్ ఉంది, సేఫ్టీ సపోర్ట్, సెట్టింగ్స్, కస్టమైజ్ డిస్ప్లే, ఇన్ఫర్మేషన్. సో టాకోమీటర్ ఇట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి RPM మీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టోటల్ km/h మనం ట్రావెల్ చేసేటప్పుడు అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే
మనకి క్రూజ్ కంట్రోల్కి రిలేటెడ్గా అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ టోటల్ తిరిగిన కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అండ్ ఫ్యూయల్ గాస్ అయితే ఉంది. సో టోటల్ అంతా కూడా డిజిటల్ ఎలిమెంట్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి 7 ఇంచ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మధ్యలో ఈ టచ్ స్క్రీన్ చూసుకుంటే కనుక మనకి టోటల్ గా 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. దీంట్లో ఈ కింద బటన్స్ వచ్చేటప్పటికి మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ హోండా లోగో అయితే వచ్చింది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి టచ్ స్క్రీన్ లో USB కనెక్ట్ చేసుకోవడానికి, సౌండ్, బేబీ సిస్టమ్, వాల్యూమ్, అండ్ దీంట్లోనే మనకి యాపిల్ కార్ ప్లే ఉంటుంది, అలాగే ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే చూస్తున్నారు కదా, ఏసీ వెంట్స్ అయితే ఈ టైప్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ హజార్డ్ లైట్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఏసీకి సంబంధించిన మనకి కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో రీసర్క్యులేషన్ మోడ్కి, మోడ్ చేంజ్ చేసుకోవడానికి, ఏసీ ఆన్ చేసుకోవడానికి, ఏసీ ఆఫ్ చేసుకోవడానికి, అండ్ మాక్సిమం కూల్ యాజ్ వెల్ as మనకి ఇక్కడ ఆటో మోడ్లో పెట్టుకోవడానికి, క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది, ఆన్ అండ్ ఆఫ్. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ దెన్ ఫ్యాన్ కంట్రోల్స్ వచ్చేటప్పటికి ఇట్ సైడ్ అయితే ఉన్నాయి. ఈ స్విచెస్ మొత్తం ఈ సెటప్ అంతా కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది మొత్తం ఇదంతా కూడా. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే ఈ మధ్యలో మనకి మ్యాగ్నెటిక్ ప్యాడ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది, మనం వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ దెన్ పవర్ అవుట్లెట్ అయితే ఇక్కడ సిగరెట్ లైట్ ఛార్జర్ పెట్టుకోవడానికి 12 volts పవర్ అవుట్లెట్ అయితే వచ్చారు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ పోర్ట్స్ అయితే 2 ఉన్నాయి. అండ్ దెన్ ఈ మ్యాగ్నెటిక్ ప్యాడ్కి కొన్ని కార్స్లో మనకి ఆటోమేటిక్ వస్తుంది, బట్ దీనికి సెపరేట్ స్విచ్ అయితే వచ్చింది, అది ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. సో మన మొబైల్ అక్కడ ప్లేస్ చేసుకున్నా మనం ఒకవేళ చేయాల్సిన అవసరం లేదనుకోండి, మనం ఇది ఆఫ్ చేసుకుంటే అదైతే ఛార్జింగ్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే 2 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 6 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది, లేదా అనుకుంటే మనకి 7 speed CVT ఆటోమేటిక్ అయితే ట్రాన్స్మిషన్ వస్తుంది. అండ్ ఈవెన్ ఈ గేర్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని ఇంజన్ గురించి చూసుకుంటే కనుక 1498cc ఇంజన్ అయితే వస్తుంది. ఇది 4 cylinder ఇంజన్ వస్తుంది హోండా నుంచి, ఐవిటెక్. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 121 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, యాజ్ వెల్ as 145 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ దీని కలర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో టోటల్గా 10 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. 3 వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ టోన్ కలర్స్ వస్తాయి, అంటే ఇలా వైట్, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్. దాంట్లో పైన వచ్చేటప్పటికి పై ఏరియా అంతా కూడా బ్లాక్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేటప్పటికి మోనోటోన్ కలర్స్. ఈ మోనోటోన్ కలర్స్ వచ్చేటప్పటికి టోటల్ 7 కలర్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ టోటల్ ఈ 10 కలర్ ఆప్షన్స్లో మనకి ఈ కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దెన్ దీంట్లో రివర్స్ వేస్తే కనుక మనకి దీంట్లో అయితే చూపిస్తాను. దీంట్లో అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో అయితే చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వైడ్ యాంగిల్, నారో అండ్ నార్మల్ మోడ్ అయితే ఉంది. అండ్ దెన్ దీంట్లో చూసుకుంటే మనకి అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే ఏం లేవు. సో అడాప్టివ్ గైడ్లైన్స్ ఉంటే ఏమవుతుందంటే మనం ఇలా స్టీరింగ్ మూవ్ చేసేటప్పుడు దాన్ని బట్టి అవి అయితే కర్వ్ తిరుగుతూ ఉంటుందన్నమాట. అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే ఏం లేవు. అండ్ ఈవెన్ ఈ స్టీరింగ్ చూసుకున్నా సరే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంది. సో ఇలా కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ as మనకి పైకి కిందకి అయితే మూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కానీ, సోర్స్ యాజ్ వెల్ as కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి, అండ్ వాయిస్ రికగ్నేషన్గా అయితే ఉంది. అండ్ దాని రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ ఉంది, లేన్ డిపార్చర్ ఉంది. ఓకే, అండ్ ఎడాస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎడాస్ రాడర్ వచ్చేటప్పటికి దీని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో లెవెల్ 2 ఎడాస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఆటోమేటిక్ బ్రేకింగ్ ఉంది. అండ్ అలాగే స్టాప్ ల్యాంప్, ఎమర్జెన్సీ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది. అంటే మనకి సడన్గా ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేసినప్పుడు టోటల్ హజార్డ్ ల్యాంప్స్ అన్నీ కూడా టోటల్గా బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మనకి కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అలాగే లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ ఉంది, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్ ఉంది, అలాగే ఆటో హై బీమ్ ఫీచర్ ఉంది, యాజ్ వెల్ as లేన్ కీపింగ్ అసిస్ట్ సెన్సార్ ఉంది, అండ్ లేన్ వాచ్ కెమెరా ఉంది. అండ్ అలాగే వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ ఉంది విత్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ సేఫ్టీ రిలేటెడ్ మనం చూసుకుంటే కనుక దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి SRS ఎయిర్ బ్యాగ్ అనేది, ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే ఉంది, యాజ్ వెల్ as మనకి ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ ఉంది. అండ్ దెన్ కర్టెన్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. టోటల్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ABS ఉంది, EBD ఉంది. అండ్ దాని అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఇందాక మనకి కెమెరా అయితే చూపించాను కదా. సో ఆ కెమెరా దేనికంటే మనం లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేయగానే చూడండి, సో ఇక్కడైతే చూపిస్తుంది కదా మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే చూపిస్తుంది. అంటే మనకి మిర్రర్లో కొంతవరకు కనబడుతుంది, అది కాకుండా ఇంకా అటు సైడ్ మనకి సరౌండింగ్ ఏరియాస్లో అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది దీంట్లో ఇంకొంచెం క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ చూసుకున్నా మనకి ఈ లెదర్ సీట్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ కూడా మనకి బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది, అండ్ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ పవర్ విండో స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ డోర్ హ్యాండిల్ ఉంది. అండ్ దీంట్లో కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే ఏం కాదు, నార్మల్ గ్లవ్ బాక్స్, బట్ సైజ్ అయితే డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ కూడా లెదర్ ర్యాపింగ్ టైప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వుడెన్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్ కొంచెం హార్డ్ ఫైబర్ టైప్ అయితే టెక్స్చర్ యూస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి
IRVM చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఫ్రేమ్లెస్ అంటే ఇది ZX టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఫ్రేమ్లెస్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఆటో డిమ్ ఆప్షన్తో అయితే వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి రూఫ్ లైట్ అయితే ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ డోర్ లాక్ ఆన్ అండ్ ఆఫ్ అంటే మనం డోర్ తీసుకున్నప్పుడు ఈ లైట్స్ వెలగాలి అక్కర్లేదు అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పైన సన్ రూఫ్ వచ్చేటప్పటికి ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి, అండ్ కర్టెన్ వచ్చేటప్పటికి మనకి మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. సో ఇది క్లోజ్ అయిన తర్వాత మనకి కర్టెన్ అనేది దీంతోపాటు క్లోజ్ అవుతుంది. కర్టెన్ అనేది మాత్రం మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. సో అది ఇక్కడ నుంచి మనం ఫీచర్స్ అయితే. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఫీచర్స్ చూసుకుంటే మనకి లోపల చాలా స్పేస్ అయితే ఉంది. సో ఫ్రంట్ సీటింగ్ పొజిషన్ వచ్చేటప్పటికి నా హైట్ వచ్చేటప్పటికి 5.8 అండ్ అలా పెట్టుకున్న తర్వాత కూడా చూస్తున్నారు కదా మొత్తం ఎంత స్పేస్ అయితే ఉందో. సో లెగ్ రూమ్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఈ కిందన చిన్న హంప్ టైప్ అయితే ఇచ్చారు, మనకి చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ కూర్చున్నప్పుడు. అండ్ ఈవెన్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ హెడ్ రూమ్ స్పేస్ అయితే చూస్తున్నారు కదా, ఈవెన్ హెడ్ రూమ్ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి మ్యాగ్జిన్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ లో కూడా AC వెంట్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ ఇక్కడ చూసుకున్నా మనకి పవర్ సాకెట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. 12V సిగరెట్ లైట్ ఛార్జర్ పెట్టుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ మధ్యలో కూడా ఇక్కడ మనకి హంప్ అయితే ఏం లేదు, ఈజీగా 3 persons అయితే కూర్చోవచ్చు అనమాట. బట్ ఈ ఏరియా వచ్చేటప్పటికి కొంచెం బ్యాక్ సైడ్కి వచ్చింది కాబట్టి మధ్యలో పెద్దవాళ్ళు కూర్చుంటే ఇష్యూ అవ్వచ్చు, బట్ కిడ్స్కి అయితే వితౌట్ ఎనీ ఇష్యూ కూర్చోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి హోల్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ బాటిల్ హోల్డర్ 2 అయితే ఉన్నాయి. ఒక 1 లీటర్ బాటిల్, ఒక 1/2 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ కూడా పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్పీకర్స్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో ఐసోఫిక్స్ కూడా మనం కావాలంటే మౌంట్ చేసుకోవచ్చు. ఐసోఫిక్స్ యాంకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ రెస్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ 2 యాజ్ వెల్ as బ్యాక్ సైడ్ కూడా 2 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మధ్యలో ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనం ఈ సీట్స్ అనేది ఇంకా మనకి లగేజ్ స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే 60-40 స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు, అది కూడా ఈవెన్ స్ప్లిట్ చేసుకోవచ్చు. సో అది కూడా స్ప్లిట్ చేసుకుంటే టోటల్ మనకి ఈ లోడింగ్ బూట్ ఏరియా కెపాసిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. అసలు ఇంత స్పేషియస్ కార్ క్యాబిన్ మనకంటే ఈ బడ్జెట్ రేంజ్లో నేనైతే దీంట్లోనే చూస్తున్నాను. అండ్ చాలా ప్రీమియం ఉంది. హోండా ఇంజన్స్ గురించి కానీ మనకి తెలిసిందే కదా. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఫ్రంట్ డ్రైవర్ కూడా మనకి ఆర్మ్ రెస్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఈవెన్ ఇక్కడ మనం పైన చూసుకున్నా సరే లైట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ దెన్ ఈ హ్యాండిల్స్ అనేది మనకి మోస్ట్లీ డ్రైవర్ సైడ్ ఇవ్వరు కదా, బట్ దీంట్లో చూసుకుంటే ఈవెన్ డ్రైవర్ సైడ్ కూడా ఉంది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి చిన్న లగేజ్ హుక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో హైడ్రాలిక్ టైప్ ఉంది కాబట్టి మనం ఏం పైకి లేపాల్సిన అవసరం లేదు, జస్ట్ లాక్ ఓపెన్ చేస్తే చాలా అదే మొత్తం పైకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ దీంట్లో అసలు ఏ కార్లో లేనంత స్పేస్ అయితే ఉంది. 458 లీటర్ కెపాసిటీ తోటి మనకి బూట్ స్పేస్ అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ లగేజ్ హుక్ అయితే ఉన్నాయి. ఇవి మరీ ఎక్కువ ఓవర్ వెయిట్ కాదు, చిన్న వెయిట్ తోటి లగేజ్ అయితే మనం క్యారీ చేయడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 16 inches స్పేర్ వీల్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఎల్ఐ వీల్ అయితే కాదు, జస్ట్ క్యాస్ట్ ఐరన్ వీల్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టూల్ కిట్ అయితే దీంతో పాటు ఇచ్చారు. అండ్ జాకీ అయితే తెలిసిందే కదా. సో ఇవన్నీ అయితే దీంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకైతే దీంట్లో ఉన్న స్పేస్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కార్ది టోటల్ టర్నింగ్ రేడియస్ వచ్చేటప్పటికి 5.2 meters. సో ఇది ఓవరాల్గా మనకి హోండా నుంచి కొత్తగా వచ్చిన ఎలివేట్ గురించి డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. సో గైస్ ఎట్ లాస్ట్ వచ్చేటప్పటికి దీని ప్రైస్ గురించి కదా మీరు వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్ అంటే స్టార్టింగ్ వేరియంట్ SV దగ్గర నుంచి అంటే ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 13.8 lakh వరకు అయితే ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మనకి టోటల్ ZX వేరియంట్ అంటే టోటల్గా ఈ 4 వేరియంట్స్ ఉన్నాయని అయితే చెప్పాను కదా. అండ్ టాప్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి ZX వేరియంట్ వచ్చేటప్పటికి 18.7 lakh మధ్యలో అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంతో పాటు విత్ యాక్సరీస్ కానీ కొత్త సీట్ కవర్స్ ఇలా మనం యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటే ప్రైస్ అయితే కొంచెం పెరుగుతుంది కదా. అండ్ అట్ లాస్ట్ ఒకవేళ మీరు కార్ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా లేదంటే EMI ఆప్షన్స్ కానీ డౌన్ పేమెంట్ వాటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మీకు ఈ కార్ అనే కాదు పర్టికులర్గా అసలు ఏ కార్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.